హస్తప్రయోగం ఎప్పుడైనా సరే తగ్గించాలి, చేయకూడదు. అతిగా చేయకూడదు మేజర్గా. యూజువల్లీ చాలా డాక్టర్స్ ఏమంటారంటే అతిగా చేయకూడదు అని. ఇవాళ రేపు కొంతమంది డాక్టర్స్ అయితే చేయొచ్చు ఏం కాదు అంటారు. కొంతమంది చెప్తారు మీకు గిల్ట్, అంతే గిల్ట్ ఉంటుంది, ఇంకేం ఉండదు మీరు చేస్తున్నారని. అది క్వైట్ నేచురల్ ఏమైనా ఉంటుంది కాబట్టి బయటికి రావాలి అంతే అని చెప్తారు. కానీ ఒక స్టడీ ప్రకారం ఇప్పుడు చాలా మంది ఆండ్రాలజిస్ట్ కూడా చెప్తున్నారు తప్పు, చేయకూడదు, చేస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఇంకా అతిగా అని మనం ఒక ఫిక్స్ చేయలేము కదా, చాలా మంది ఎంత అనేది మనం చెప్పలేము. తగ్గించడం అనేది ఇంకో ఫ్యాక్ట్ నేచురల్ అంటే మనం ఆలోచిస్తే మన కామన్ సెన్స్తో మనం ఏం చూస్తున్నాం అంటే యూఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకసారి హస్తప్రయోగం చేశారు, నేను 35-40 వాళ్ళకి చెప్తున్నాను హస్తప్రయోగం చేసేసారు. ఇప్పుడు మీ భాగస్వామి, మీ పార్ట్నర్ చలో వెళ్దాం అంటే మీరు చేయలేరు. ఓకే, బికాస్ ఇట్ టేక్స్ టైం. మళ్ళీ 24 hours తర్వాతనే వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు 24 hours తర్వాత మళ్ళీ అప్పుడు అంగం గట్టి పడితే ఆమెకు అవాయిడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ రోజు వేరే రోజు వెళ్తారు, వేరే రోజు కూడా ఏదో అవాయిడ్ చేస్తారు, కానీ హస్తప్రయోగం డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే ఆయనకు అందులో అడిక్ట్ అయ్యాడు. ఇక ఆమె చూసి నేను అదొక ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పటివరకు చెప్పాలి అది ఇది అని ఈ గొడవలు కూడా వస్తాయి. సో హస్తప్రయోగం ఈజీ, పోవడం కొట్టుకోవడం చేస్తారు నార్మల్లీ, అయితే ఈజీ అయిపోతుంది. అక్కడంటే రెస్పాన్సిబిలిటీ, ఆమెను సాటిస్ఫై చేయడము లేకపోతే ఏదో అంటే కష్టపడము చాలా ఉంటుంది. సో ఇది ఈజీగా తీసుకుంటారు, కానీ అది తప్పు. ఎప్పుడైనా సరే అవాయిడ్ చేస్తే బెటర్. సూపర్. సో తర్వాత ఇంకొకటి సార్, చాలామందికి ఒక అది ఫోబియా ఉంటుంది ఏంటంటే ఈ పోర్న్ మూవీస్ అనేది చాలా కామన్ అయిపోయింది, చూసేస్తున్నారు ఫుల్గా. ఫోన్ ఉంది చూసేస్తున్నారు. దాంట్లో ఆ హీరో ఎంతసేపు చేస్తాడు, 20-30 నిమిషాలు 40 నిమిషాలు కూడా చేస్తాడు, రకరకాల భంగిమల్లో రకరకాల యాంగిల్స్లో. నేను కూడా ఇలాగే చేయాలి, నేను చేయలేకపోతున్నానే, నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను, వాడు 30 నిమిషాలు చేశాడు, సో వాడు హీరో, నేను ఇప్పుడు ఇట్లా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చాలామంది ఒక టెన్షన్ పడుతుంటారు. ఈ టెన్షన్కి అర్థం ఉందా అసలు? అర్థం ఏం లేదు. అది ఏంటంటే రియల్ కాదు, అది రియల్ లైఫ్. దాన్ని ఏంటంటే మొత్తం వాళ్ళు ఎడిట్ కాపీగా చేస్తారు. ఏజ్ యూజువల్లీ టైమింగ్ నేను చెప్పిస్తాను 5 to 7 minutes ఏషియన్లో యావరేజ్ టైం. మా అంటే మీరు ఒక 10 నిమిషాలు అంటే చేయొచ్చు, చలో అది తోపైతే. ఇంకా కొంచెం 13 minutes ఓకే, ఏది లాంగ్ అవుతుంది. ఫోర్ ప్లేతో కలిపి చెప్తున్నారా? పెనిట్రేట్ చెప్తున్నాను. ఓకే, రైట్. పెనిట్రేట్. ఇప్పుడు 13 minutes టూ లాంగ్ అయిపోతుంది. దాని తర్వాత అంటే వాళ్ళకు నచ్చదు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు అడుగుతా ఇంకొకటి, అంగం లోపల పెట్టిన తర్వాత స్ట్రోక్స్ చెప్తున్నారా మీరు, లేదంటే టోటల్ గేమ్ చెప్తున్నారా? అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత. ఓకే, రైట్. ఎందుకంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత మీ టైం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు టైమింగ్ అమ్మాయిలకి ఎంత ఇష్టం, ఇట్ డిపెండ్స్. బికాస్ అబ్బాయి ఎప్పుడైనా సరే వేడి ఉంటాడు, ఈజ్ వేడి అంటే హాట్ మిల్క్ లాగా ఉంటాడు, పొంగిపోతాడు, జస్ట్ అలాగనే పొంగిపోతాడు, వేరే వెళ్ళిపోతాడు. అమ్మాయి అలా ఉండదు. అయితే అబ్బాయి ఇలా ఉంటాడు, అమ్మాయి ఎండే ఉంటుంది ఇంకా కింద. అయితే అమ్మాయిని ఆ లెవెల్కి తీసుకురావాలంటే ఫోర్ ప్లే. ఆ ఫోర్ ప్లే ఏదైతే ముద్దు ముచ్చట్లు మాట్లాడడం అది ఇది చేయాలి. ఇంకోటి విషయం, ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఎవరైతే చిన్నగా ఉంటారో వయసులో వీళ్ళిద్దరు, వాళ్ళకు ఫోర్ ప్లే గిరిఫ్లో ఏం అవసరం లేదు, వాళ్ళకు దన్మని వచ్చేస్తుంది, హార్మోన్స్ రష్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు, చేస్తారు, అంతా అయిపోతారు. కానీ ఎవరైతే పెళ్ళి అవుతుంది ఒక 30 years 35 years వాళ్ళకు ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అందరు చేయాలి కానీ చెప్తున్నాను, పెళ్ళైన జంటలకి అయితే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లేతో బాండింగ్ వస్తుంది, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, లవ్ బాండింగ్ హార్మోన్ అంటారు దీంతో. దానివల్ల సీక్రిషన్స్ వస్తాయి బాడీలో. యోని దగ్గర అంటే ఒక రకమైన సీక్రిషన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే అబ్బాయిలకు ఏంటంటే అంగం గట్టిగా పడుతుంది, చాలా 8 times రష్ అయ్యి బ్లడ్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకు ఏంటంటే ఫోర్ ప్లేలో అక్కడ తీసుకొస్తే అబ్బాయి ఇద్దరు కలిసి అప్పుడు పెనిట్రేట్ చేయాలి. అంటే మీరు ఇలా డివైడ్ చేసుకోమని చెప్తుంటాను నేను. ఒక 15 minutes మీ సెక్స్ లైఫ్ని డివైడ్ చేసుకోండి, మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది. 45 minutes మీరు మీ సెక్స్ లైఫ్కి ఇవ్వకపోతే వేస్ట్. మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్. అయితే 15 minutes మీరు ముద్దు ముచ్చట్లు మాట్లాడడం ఏదో ఒకటి మీరు చేయొచ్చు. దాని తర్వాత మీరు ప్రవేశించండి. మినిమం 20 strokes అయినా మీరు కొట్టగలగాలి.
అట్లీస్ట్ 3 మినిట్స్ అయినా మీరు చేయగలగాలి. అలా అంటారు దాన్ని. అయితే లేకపోతే శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఎందుకు వస్తుంది అంటే చాలా మందికి హస్తప్రయోగం లాంటి అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అప్పుడప్పుడు, ఏదైతే ఉంటాయి కదా యురేత్రా, అక్కడ ఎపిడెడమిస్ అని ఉంటుంది, ప్రాస్టేట్ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే కూడా తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. దాన్ని రిపేర్ చేసేస్తే సరిగా అయిపోతుంది. సో ఈ హస్తప్రయోగం చేసి ఇట్లా అయిన వాళ్ళని నార్మల్ చేయొచ్చు కదా? 100% నార్మల్ చేయొచ్చు. హస్తప్రయోగం చేయడం వలన ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకు మనం కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చి సరిగా చేయొచ్చు. రైట్. సో ఇంకొక మిత్ అదేమో నిజమో తెలీదు, వేడి వాతావరణంలో పనిచేసిన జీన్స్ ప్యాంట్ ఎక్కువ వేసుకున్నా కూడా మగతనం పోతుంది, వీర్యకణాలు చనిపోతాయి అనే మాట ఒకటి వింటున్నాను నేను. కరెక్టేనా అది? కరెక్టే. అది కొంతమందికి పడదు. యూజువల్లీ ఏంటంటే వేడి వాతావరణంలో ఉండే వాళ్ళకు యూజువల్లీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఆ స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యేది టెస్టిస్లో. ఓకే. ఆ టెస్టిస్లో స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ టెస్టిస్లో ఎప్పుడైతే స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయో, ఒకవేళ అక్కడ టెంపరేచర్ మనము ఎక్కువ చేసేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే టెంపరేచర్ మంచిగా ఉండాలి. బాల్స్ ఏవైతే ఉంటాయో బాడీ కంటే దూరం ఉంటాయి, దేవుడు అట్లా సెట్ చేసాడు అనమాట. అయితే అక్కడ బయట 1 డిగ్రీ 2 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. పైకి వచ్చేస్తే వేడి ఎక్కువై చనిపోతాయి. అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చెప్పినట్లు. అలాగే వేడి ఉంటే ఎక్కువ వేడి అవుతాయి, వేడి వాతావరణంలో పనిచేస్తే కుక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆ వేడితో వలన వాళ్ళకి ఏమవుతుందంటే టెస్టిస్టెరాన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే టెస్టిసే కదా టెస్టిస్టెరాన్ ఉత్పత్తి చేసేది మ్యాక్సిమం 90%. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రైట్. సో ఇంకొకటి సార్, చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ రౌండ్లో తొందరగా అవుట్ అయిపోయింది అంటే సెకండ్ రౌండ్లో మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు అనుకుంటారు. ఇది నిజమేనా? అట్లా జరుగుతుందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేనైతే విని చాలా షాక్ అయ్యాను. సార్ నేను మాస్టర్బేషన్ చేసి వెళ్తాను సార్, ఎందుకంటే ఎక్కువసేపు చేయాలని ఓకే అంటున్నాడు. కరెక్ట్. ఒకవేళ నేను ముందే పోతే అక్కడ టైమింగ్ ఇది అయిపోతుంది, అంటే నా రెస్పెక్ట్ పోతుంది, ఆమె అనుకుంటే తొందరగా అయిపోతుంది అంటుంది. అందుకే నేను మాస్టర్బేట్ చేసిపోతా అంటాడు. అగైన్ ఏజ్, ఆ ఏజ్లో ఏదో 20, 25, 30 ఏళ్ళలో చేస్తున్నాడు కావచ్చు, కానీ తర్వాత అడ్వైజబుల్ కాదు అది. ఓకే. అసలు రాదు. మరి అప్పుడు ఏం చేస్తారు? పోయిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ అదొకటి వచ్చేస్తుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో అట్లా కాదు. సో ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయితే సెకండ్ రౌండ్ సెట్ అవుతారు అనేది కరెక్ట్ కాదు. కొంతమందికి అప్పుడప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, కొంతమందికి గంట తర్వాత వస్తుంది, కొంతమందికి ఒక 24 అవర్స్ తర్వాత వస్తాయి. ప్రతి ఒక్క బాడీ ఒకటే లాంటివి ఉండదు కదా. ఎప్పుడైనా సరే ఈ అలవాటులు ఈ అన్నేచురల్ ఎప్పుడైనా పోకూడదండి, నేచురల్ పోవాలంతే. మీరు ఉండండి, మీ భాగస్వామితో పార్టిసిపేట్ అవ్వండి, కలవాలనుకున్నప్పుడు మంచిగా ఎరెక్షన్స్ వస్తాయి, కలవండి, ఇట్స్ క్వైట్ నేచురల్, అట్లా పోవాలి. బ్లడ్ ఫ్లో బాగుంటేనే అంగం గట్టిపడుతుంది, మంచి పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అంటారు. సో మరి బ్లడ్ ఫ్లో పెంచడానికి సర్జరీలు చేయాల్సి ఉంటుందా, లేదంటే మన యునానితో సర్జరీలు అవసరం లేని పరిష్కారాలు ఏమైనా ఉంటాయా? సర్జరీ ఏం అవసరం లేదు, బ్లడ్ ఫ్లో మంచిగా చేయొచ్చు. బ్లడ్ ఫ్లో చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. సింపుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అవి వాడితే కూడా మంచిగా అవుతాయి. సీరియస్గా? నేను ఒక రెమెడీ చెప్పాను, అది ఎంతో వేలాది మంది యూజ్ చేస్తారండి. ఇది ఒక ఖజూరు, అందులో 2 వెల్లుల్లి, అందులో ఒక 2 లవంగాలు, అలాగే అందులో ఒక రకం కొంచెం అల్లం, ఇది వేసేస్తే రాత్రి తేనె వేసి పెట్టాలి, పొద్దున పూట తీసుకొని అది పాన్ లాగా తినేయాలి. ఇది డైలీ వాడండి. 2 months 3 monthsలో మీ బ్లాకేజెస్ కూడా వెళ్ళిపోతాయి, అంగం కూడా గట్టిగా పడుతుంది, బలం కూడా వస్తుంది.